అయిపోతాం. ఇది కాన్సెప్ట్ అంత సశాస్త్రీయంగా లేదు, లాజిక్గా లేదు అని. అయితే ఇప్పుడు వర్తమానంలో సైన్సు మనకి కనబడే అణువు కన్నా మరింత చిన్న పార్టికల్ పరమాణువు తెలుసుకుంది. అది ఆ పరమాణువు, కంటికి కనపడని ఆ పరమాణువుతో బాంబు తయారు చేసి, ఆటమిక్ బాంబు తయారు చేసి ఓ పెద్ద విస్ఫోటనమే జరిగింది. అది కంటికి కనపడదు, కానీ ఎఫెక్టు చాలా గొప్పగా ఉంటుంది. 1945 వరకు ఈ రహస్యం తెలియలే. 1945 వరకు ఈ రహస్యం తెలియలే. ఏ కవి ఊహకు కూడా అందలేదు. ఏ కళ కూడా కళలో కూడా తెలుసుకోలేని విషయం అది. 2 చోట్ల ఈ ఆటమిక్ బాంబు ఎక్స్ప్లోజన్ చేసి 2 జపాన్లో ఉన్న హిరోషిమా, నాగసాకి అనే పెద్ద నగరాలని కనుమూసి కనుతెరిసే లోపల మాయమైపోయినాయి. కనుమూసి కనుతెరిసే లోపల అంటే స్ప్లిట్ ఆఫ్ ది సెకండ్స్లో మాయమైపోయింది. అంత ఫోర్స్ ఎక్కడి నుంచి వచ్చింది? అది ఆటమిక్ బాంబు. పదార్థాల్లో దాన్ని అసలు చూడటం కాదు, స్మాలెస్ట్ పార్టికల్ 2 పెద్ద నగరాలని మాయం చేసేసి. ఆటంను చూడలేము, కంటితో చూడలేము. ఏ యొక్క కంటితో చూడలేము, మళ్ళీ దానితో చూసే విధానమే లేదు. ఏ ఇన్స్ట్రుమెంట్తో కూడా చూడలేము. కానీ దాని యొక్క ప్రభావం మాత్రం భయంకరంగా ఉంది, ఎంతో గ్రాస్గా ఉంది. అలాగే హిమాలయాలు కూడా పెద్ద హిమాలయాలు ఎంతో కనపడతాయి, పెద్ద హిమాలయాలు, ఆ శిఖరాలు. కానీ ఆ ఆటమిక్ ఎక్స్ప్లోజన్ ముందు అవి కూడా ఉండవు, అవి కూడా మాయపోయే ప్రమాదం ఉంది. చిన్న ఆటం, ఒక చిన్న ఆటమిక్ అణువంతా, ఆ అణువు, కంటికి కనపడిన అణువు అంత పెద్ద హిమాలయాసులు సైతం మాయం చేయగలిగేటువంటి పవర్. అలాగే శ్వాస చిన్నది, చాలా స్మాల్, కానీ దాని పవర్ చాలా గొప్పది, దాని ప్రభావం చాలా గొప్పది. ఈ టెక్నిక్, శివుడు చెప్పే ఈ సూత్రాలు, ఈ టెక్నిక్ స్మాల్ టెక్నికే, కానీ అణువంతా. ఆయన ఏమో విస్తారంగా చెప్పడు, శివుడు ఎప్పుడు ఎక్కువ మాట్లాడు. ఆ మాటలో మొత్తం మర్మమంతా ఉంటుంది, రహస్యమంతా ఉంటుంది. అయితే పెద్ద పెద్ద విషయాలు చేసేవారు, సైంటిఫిక్ ఆటమిక్ సైన్స్ తెలియదు. పెద్ద విషయాలు డీల్ చేసేవారికి ఆటమిక్ విషయం తెలియదు, అణుశక్తి గురించి తెలియదు. ఏముంది, ఆ చిన్న అణువులు అంటే చిన్నవిగా కంటికి కనపడిన వాటి గురించి, ఆ చిన్న చిన్న విషయాలు పెద్ద పెద్ద వ్యక్తిగా అక్కర్లేదు అని. హిమాలయాలు ఎక్కేవాడు చాలా పెద్దవాడు, గొప్పవాడు అంటాం. హిట్లరు ఆ సైన్యాన్ని నడిపించాడు, ఆ మావో సైన్యాన్ని నడిపించాడు, గొప్ప గొప్ప గుంపుని తయారు చేశారు అంటే వాడు గొప్ప అనుకుంటాం. కానీ ఐన్స్టీన్, ప్లానిక్ అని ఆయన వాళ్ళు ల్యాబొరేటరీలో చిన్న చిన్న యూనిట్స్ ఆఫ్ మ్యాటర్ని, పదార్థాన్ని ఇంకా విభజించి పూర్తిగా ఆ ఎనర్జీ పార్టికల్స్ని పట్టుకున్నారు. ఐన్స్టీన్ రీసెర్చ్కి ముందు ఈ రాజకీయ నాయకులకి ఇంత శక్తి లేదు. ఈ ప్రపంచంలో ఉన్న రాజకీయ నాయకులు చూడండి, ఆ అనుభవంతో అందరూ బెదిరిస్తూ ఉంటారు. వారికి తెలియదు ఆ స్మాల్ యూనిట్ ఇంత గొప్పదని. అలాగే మారలిస్టులు ఏం చేస్తారు,
ఈ ప్రపంచాన్ని అంతా మార్చేయాలి, అది చేయాలి, ఇది చేయాలని ఏదేదో ఆలోచిస్తూ ఉంటారు. ఇలా ప్రాక్టీస్ చేయాలి, సంయమం పాటించాలి అంటూ అదుపు చేయాలి అని. సో అలా కంట్రోల్ అలా చేస్తూనే పోతూ ఉంటారు. పెద్ద ఎఫెక్ట్ కావాలని పెద్ద ప్రయత్నమే చేస్తూ ఉంటారు, ఘనమైన ప్రయత్నమే. కానీ ఆ శ్వాసను అనుసరించి చేసే ప్రయత్నం ఎంతో గొప్ప ప్రయత్నం. స్థూలంగా మొత్తం అంతా గొప్ప మార్పు తెస్తుంది. అది తంత్ర అనేది పెద్ద పెద్ద విషయాలతో పట్టించుకోలేదు. తంత్ర అనేది, విజ్ఞాన భైరవ తంత్ర అనేది ఆటమిక్ సీక్రెట్స్ గురించి, హ్యూమన్ బీయింగ్లో, మనిషిలో ఉన్న అణువణువు, ఆ మనిషిలో ఉన్న అణువణువు, ఆ కడకడంలో ఉన్నటువంటి రహస్యాలను తెలియజేస్తుంది. ఆ శరీరంలో ఉన్నది, ఆ ఉనికి సర్వస్వంలో ఉన్నది, ఆ మనసులో ఉన్నది, ఆ చైతన్యంలో ఉన్న రహస్యాల గురించి తెలియజేస్తుంది. మంచిత తంత్ర అనేది, విజ్ఞాన భైరవ తంత్ర అనేది ఆటమిక్ సీక్రెట్, ఆ అణువు రహస్యంగా కంటికి కనపడని సీక్రెట్స్ని తెలియజేస్తుంది. ఇది ఆ అణు విచ్ఛేదనం లాంటిది. దాన్ని పొందావా, ఆ యొక్క రిజల్ట్ మాత్రం గొప్ప విస్ఫోటనమే. విశ్వమంతా తెలిసిపోతుంది. అంతా గొప్ప వ్యవహారం. ఆ కూసంత శ్వాసను గమనించే గౌతమ సిద్ధార్థుడు బుద్ధుడయ్యాడు. అది అక్కడ నా పాయింట్. ఇంకో పాయింట్ నోట్ చేసుకోవాలంటే, ఏమిటి అంత చిన్న విషయం, సింపుల్ ఎక్సర్సైజు, అది ఎలా ఎన్లైటన్ అవుతాడు, ఎలా బుద్ధుడు అవుతాడు అని క్వశ్చన్ మార్కులు వస్తే, ఇది చేయకుండా మాట్లాడకూడదు, చేస్తేనే తెలియబడుతుంది. సాధన చేయాలి, సమయం పెట్టాలి. If you do it, then you will not say that this is a simple exercise. చేస్తూ ఉంటే అది వినటానికి సింపుల్గా ఉంటుంది. శ్వాస గమనించండి, లోపలికి వెళ్తుంది శ్వాస, లోపలికి వెళ్ళిన శ్వాస మళ్ళా వెనక్కి వచ్చే శ్వాస మధ్య ఉన్న విరామం గమనించండి. లేదు, ఆ శ్వాస లోపలికి వెళ్ళిన తర్వాత ఒక మలుపు జరిగింది, ఆ మలుపును గమనించండి. ఇవన్నీ చాలా సింపుల్గా చెప్పుకోవడానికి సింపుల్గా అనిపిస్తాయి. మళ్ళీ బయటికి వెళ్ళింది, మళ్ళీ మలుపు తిరుగుతుంది, ఆ మలుపుని గమనించండి. అంతే, మొత్తం అంతా మీకు అవగతం అయిపోతుంది. ఆ విరామం గమనించిన అవగతం అవుతుంది, ఆ మలుపు గమనించిన అవగతం అవుతుంది. అది కరిగిపోతుంది. ఆ కరిగిన పాయింట్ గమనించండి. లేకపోతే ఒకదాంట్లో ఒకటి మిళితమైపోతుంది. ఏ విధంగా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అలా మిళితమైపోయినాయి, ఇవి గమనించండి. సింపుల్గా ఉంటాయి, కానీ చేస్తూ ఉంటే తెలుస్తుంది దానికి వ్యవహారం. సింపుల్ ఎక్సర్సైజ్ 2-3 సెంటెన్స్లోనే అయిపోయింది ఆ ఎక్సర్సైజ్. అంతేనా చేసేది. ఇది ఆటమిక్ ఫార్ములా 2-3 అక్షరాలే ఉంటాయి, కానీ మొత్తం ఫార్ములా అంతా 2-3 అక్షరాల్లోనే E=mc² అంటే అయిపోయింది. వర్డ్సే, మళ్ళీ పదాలు కూడా కాదు, E=mc² అయిపోయింది. అండ్ విత్ దీస్ 2 or 3 వర్డ్స్, ఈ 3 వర్డ్స్లో అది దాన్ని అర్థం చేసుకోగలుగుతున్నాం. కానీ వాడే కొలది అది ఈ భూమినంతా మాయించగలిగేటువంటి శక్తి దాంట్లో ఉంది. ఫార్ములా సింపులే, అది ఏది సైంటిఫిక్ ఫార్ములా. అలాగే ఈ 2 ఫార్ములాలు కూడా ఎలాంటివి అంటే చాలా చిన్నగా ఉంటాయి. శివుడు చెప్పే ఫార్ములా కానీ, ఆ ఆటమిక్ సైంటిఫిక్ ఫార్ములా కానీ, సింపుల్ థింగ్ అది. కానీ వెరీ స్మాల్ అండ్ సింపుల్ థింగ్, కానీ అది కాదు. దాన్ని ప్రయత్నం చేయండి, సాధన చేయండి. సాధన చేస్తే అప్పుడు మీకు అర్థమవుతుంది, అమ్మా చెప్పినంత సులువు కాదు అని. ఎందుకంటే అది చూస్తానికి సింపుల్గా ఉంటుంది, కానీ చాలా లోతుగా లోపలికి వెళ్ళి ఆ శ్వాస వెంట ఉండడం, కేవలం శ్వాస యొక్క పాసేజ్ వెళ్తున్నప్పుడు మాత్రమే తెలుస్తుంది తప్ప శ్వాస నేరుగా పట్టుకునే వ్యవహారం తెలియదు. దాన్ని అనలైజ్ చేయాలి, అర్థం చేసుకోవాలి. బ్రీత్ లోపలికి వెళ్ళింది,
ఆ బ్రీత్ని అసలు ఆ బ్రీత్ని మనం నేరుగా తెలుసుకోగలుగుతున్నామా? తెలియదు. ఫీల్ అవుతున్నామా? ఫీల్ అవటం లేదు. అంచేత ఏం కుదరదండి, ఇది రాదు, ఇది కరెక్ట్ టెక్నిక్ కాదు. ఎలా తెలుస్తుంది? కంటిన్యూగా శ్వాస మీద కాన్షియస్గా ఎలా పెట్టుకోగలుగుతాము అని, బ్రీత్ ఫీల్ అవుతాము అని. నో, యు ఆర్ నాట్ ఫీలింగ్ ద బ్రీత్. ఆ బ్రీత్ వెళుతూ ఉంటే, శ్వాస లోపలికి వెళుతుంటే ఆ ముక్కు రంధ్రాలను తాకే ఆ యొక్క పాసేజ్ మాత్రం తెలుస్తుంది. సరే, ఇంకొక దానితో ఉదాహరణ చెప్తున్నారు ఉష గారు. ఏంటంటే, సముద్రాన్ని చూడండి, అక్కడ అలలు కనపడతాయి, మీరు అలలు మాత్రమే చూస్తారు. కానీ ఆ అలలు ఎలా సృష్టింపబడ్డాయి? గాలి సృష్టించింది. ఆ యొక్క వేగంగా వేసేటువంటి గాలి, అక్కడ వీస్తున్న గాలి సృష్టించింది. ఆ గాలి కనపడదు, కేవలం గాలి యొక్క ప్రభావం ఉన్న వచ్చే అలలు మాత్రమే కంటికి కనపడతాయి. అలాగే మీరు శ్వాస తీసుకున్నారు, అది మీ ముక్కు రంధ్రాలు తాగి ఉన్నప్పుడు మాత్రమే మీకు ఫీలింగ్ అవుతుంది. యూ ఫీల్ దట్ నోస్ట్రిల్. ఆ శ్వాస ఆ యొక్క ముక్కు రంధ్రాలు ఫీల్ అవ్వకపోతే మీకు తెలియదు లోపలికి వెళ్ళింది. లోపలికి వెళ్ళిన శ్వాసను గమనిస్తారు. శ్వాస గమనింపు అంటే శ్వాసను గమనించడం లేదు, అది తాకుతున్న వ్యవహారాన్ని గమనిస్తున్నారు. మళ్ళీ వెనక్కి వస్తుంది, అది కూడా పాస్ అయ్యింది. ఆ బ్రీత్ ఫీల్ అవ్వాలి కేవలం, కానీ అది తాకుతున్న ప్రదేశాలను మాత్రమే మనం ఫీల్ అవ్వగలము. ఇక్కడ శివుడు ఏమన్నాడు? బీ అవేర్ అన్నాడు. శివుడు చెప్పిన సూత్రం ఏంటి? బీ అవేర్. ఫస్ట్ యూ బికమ్ అవేర్ ఆఫ్ ది పాసిల్స్. ఎరుకుతో ఉండు అన్నాడు. సరే, నువ్వు ముక్కు రంధ్రాలు తాకుతుంది కదా, దాన్ని పట్టుకో, దాన్ని చూడు. తర్వాత క్రమక్రమంగా నువ్వు శ్వాసను చేయంగా ఆ బ్రీత్ను కూడా ఆ వెళ్ళే బ్రీత్ను కూడా పట్టుకోగలుగుతావు. అంటే నిలపడం కాదు, అవేర్గా ఉంటావు. అప్పుడు శ్వాసను అవేర్గా చూడగలిగినప్పుడు, అవేర్ ఆఫ్ ది బ్రీత్ తెలుసుకోగలిగినప్పుడు, అప్పుడు ఆ గ్యాప్ ఏమిటి, ఆ ఉచ్ఛ్వాసకి నిశ్వాసకి మధ్య విరామం ఏమిటి, అది నీకు అవగాహన వస్తుంది. చూసినంత సులువు కాదు ఈ సూత్రం. సో కాబట్టి మనము అభ్యాసం చెయ్యాలి. తంత్రం ఏంటంటే, మన లోపల అవేర్నెస్ లెవెల్స్ని చూస్తూ ఉంటుంది. లెవెల్స్ అవేర్నెస్ లేయర్స్ ఉంటాయి, లేయర్స్. ఉదాహరణకి మనం ఎవరన్నా తాకామనుకోండి, తాకినప్పుడు మనకేం తెలుస్తుంది? బాడీ యొక్క స్పర్శ మాత్రమే తెలుస్తుంది. ఒక వ్యక్తిని మనం తాకినప్పుడు మన ప్రేమ ఆ వ్యక్తికి తెలియదు, కేవలం శరీరాన్ని టచ్ చేయడం మాత్రమే తెలుస్తుంది. ఆ ప్రేమ బయటికి కనపడదు, సూక్ష్మంగా ఉంటుంది. సాధారణమైన ప్రేమ మనకు తెలియలే, కేవలం శరీరం యొక్క మూమెంట్స్ మాత్రమే మనకు తెలుస్తాయి. మనకి ఆ లవింగ్ మూమెంట్స్ మాత్రమే తెలుస్తాయి. లేకపోతే ప్రేమతో కదలికలు తెలుస్తాయి, ప్రేమ లేకుండా ఉండే కదలికలు తెలుస్తాయి. కానీ ప్రేమ తెలియదు. ముద్దు పెట్టుకుంటే ఆ స్పర్శ తెలుస్తుంది, కానీ ప్రేమ తెలియదు. ఆ ప్రేమ చాలా సూక్ష్మాతి సూక్ష్మమైనది. అంటే అప్పుడు ప్రేమ అంటే ఏంటో తెలియకపోయినప్పుడు ముద్దు పెట్టుకున్నా అది ఏమీ ఉపయోగం లేదు. ప్రేమ అంటే ఏంటో, ఆ ప్రేమ యొక్క ఆస్వాదన తెలియనప్పుడు, లోపల ఉన్న ప్రేమ తెలియనప్పుడు ఆ ముద్దు మృతప్రాయమైన ముద్దు, ఉపయోగం లేదు. ఎందుకంటే ఆ ప్రేమ చాలా సూక్ష్మంగా ఉంటుంది.
ఎంతవరకు ప్రేమ తెలియలేదు ఆ ముద్దు ఒక ఏమి ఉపయోగం లేదు. ప్రేమ తెలిసినప్పుడు అప్పుడు ఏం జరుగుతుంది, అవతల వ్యక్తిలో ఉన్న ప్రేమ ఏంటో మనకి అవేర్ ఆఫ్ మై లవ్ అంటే ఆ వ్యక్తి యొక్క ప్రేమ తెలిసినప్పుడు అవేర్ ఆఫ్ మీ అంటాడు. తనంటే తను తెలుస్తుంది. ఎందుకంటే ఆ పైన స్పర్శ కంటే ప్రేమ లోపల లేయర్లో ఉంటుంది అన్నమాట, డీపర్ లేయర్లో ఉంటుంది. అలాగే బ్రీత్ శ్వాస లోపలికి వెళ్ళిన శ్వాస ఏం జరుగుతుంది, ముక్కు రంధ్రాలను తాకుతుంది. మనం దాన్ని ఫీల్ అవుతాం, అంతేగాని బ్రీత్ని ఫీల్ అవ్వం. ఆఖరికి కొంతమంది ఏమంటే ఆ స్పర్శను, ముక్కు రంధ్రాలను తాకేటువంటి ఆ గాలి స్పర్శను కూడా పెట్టుకోలేరు. ఒకవేళ ఊపిరి ఆడటం లేదు, సంథింగ్ రాంగ్, అప్పుడు తెలుస్తుందమ్మో నాకు ఊపిరి ఆడటం లేదు ఫీల్ అవటం అని. బ్రీత్ ఆడటం లేదు అన్నప్పుడు తెలుస్తుంది, లేకపోతే తెలియదు. ఆ శ్వాస ఆడుతుంది అన్న విషయం కూడా తెలియదు. అయితే ఫస్ట్ స్టెప్ ఏంటి, ఆ శివుడు చెప్పిన వ్యవహారం, నువ్వు ఆ ముక్కు రంధ్రాలు తాకేటువంటి ఆ శ్వాసను గమనించు. తాకుతుంది, అప్పుడు ముక్కు రంధ్రాలు తాకితేనే నీకు తెలుస్తుంది అది శ్వాస. ఆ ప్రాసెస్ గమనించు, ఎక్కడ టచ్ అవుతుంది, ఆ ముక్కు రంధ్రాలను ఎక్కడ తాకుతూ వెళ్తుంది అది గమనించు. ఆ విధంగా గమనిక వలన నీ సెన్సిటివిటీ పెరుగుతుంది. అంటే నీకు తెలుస్తుంది, ఆ సెన్స్ తెలుస్తుంది. అయితే దాన్ని కొంతమంది టేక్ ఇయర్స్ టు బికమ్ సో సెన్సిటివ్ దట్ నాట్ ద టచ్. అది కొన్ని సంవత్సరాల పాటు అలా గమనించిన ఆ బ్రీత్ని గమనించడం వాళ్ళు తెలియచ్చు. తంత్ర అనేది యూ విల్ హ్యావ్ నోన్ ప్రాణ ద వైటాలిటీ అంటే అక్కడ అంటే ఊపిరి అంటే ప్రాణ అంటే ఎనర్జీ, జీవశక్తి. ఆ జీవశక్తి గమనించాలి. అప్పుడే శ్వాస ఎక్కడ విరామం ప్రకటిస్తుంది, ఉచ్ఛ్వాస వెళ్ళి ఆగి అంటే స్టాప్ అయ్యి ఆ స్టాపేజ్ తెలుస్తుంది. అక్కడ ఆ పాయింట్లో శ్వాస నిలకడగా ఉంది, కదలలేదు, మెదలలేదు అన్న విషయం అవగాహన వస్తుంది. అంటే అంత సెన్సిటివిటీగా ఉండాలి నువ్వు. ఆ యొక్క బ్రీత్ టచ్ చేసింది, ఎక్కడ బ్రీత్ తాకింది, ఆ తాకిన ప్రదేశాన్ని గమనించు, లేకపోతే ఆ కరిగిపోయిన పాయింట్ గమనించు, లేకపోతే మలుపు తిరిగిన పాయింట్ గమనించు, అది లోపలికి వెళ్ళినటువంటి బ్రీత్ గమనించు, బయటకు వెళ్ళినటువంటి బ్రీత్ గమనించు. ఇవన్నీ కూడా కష్టంగా ఉంటాయి ఇది మనం అభ్యాసం చేయకపోతే. సో సింపుల్గా ఉన్నాయి కదా, ఏముంది ఇందులో అని ఊరికే మాట్లాడే వరకు చెప్పుకుంటే కాదు. ఇఫ్ యూ డూ సంథింగ్, ఏదైనా పని చేసావు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, నువ్వు లోపలికి వెళ్తావు, నీ కేంద్రంలోకి వెళ్తావు. నువ్వు లోపలికి వెళ్ళేటప్పుడు నీ కేంద్రంలో వెళ్తావు అయినా అంటే నా కేంద్రంలో నేను వెళ్తున్నానా, నేను బయటికి పరిగెడుతున్నానా, అది గమనించాలి. ఆలోచన వెంట వెళ్ళానుకో, నీ కేంద్రంలో నువ్వు ఎక్కడ ఉన్నావు, బయటికి వెళ్ళిపోయావు. మరి లోపలికి వెళ్ళినప్పుడు ఓహో నేను ఇంత కష్టమా అని అనిపిస్తుంది. బుద్ధుడు ఈ కేంద్రాన్ని కనిపెట్టడానికి 6 సంవత్సరాలు పెట్టింది, ఈ కేంద్రం స్థితిలోకి రావడానికి. సో కమ్ టు దిస్ సెంటర్. ఆ శ్వాసను అధిగమించి లోపలికి వెళ్ళాలంటే ఇంత కష్టపడ్డాడు. ఈ టర్నింగ్ పాయింట్స్ ఎంతో జర్నీ, 6 సంవత్సరాల జర్నీ ఇడవకుండా ప్రయత్నించాడు, సంభవించింది. మహావీరుడు 12 సంవత్సరాలు ప్రయత్నం చేశాడు. అది మహావీరుడికి 12 సంవత్సరాలు పట్టింది, బుద్ధుడికి 6 సంవత్సరాలు పట్టింది. ఫార్ములా అదే ఫార్ములా, సింపులే.
థియరిటికల్గా చాలా సింపుల్, బట్ దిస్ ఫార్ములా ఈజ్ సింపుల్ అండ్ థియరిటికల్లీ దిస్ కెన్ హ్యాపెన్ దిస్ వెరీ మూమెంట్. థియరిటికల్గా చెప్తే ఏముంది ఇప్పుడే కాదు శ్వాస ఆడుతుంది ఇప్పుడే సాధ్యమవుతుంది అని. కేవలం థియరిటికల్గానే, అంటే ప్రాక్టికల్గా కాదు, థియరిటికల్గా అని. అహం బ్రహ్మాస్మి అంటే నేనే దేవుడు అనేది అంటే ఎంతసేపు పడుతుంది? ఒక క్షణం. థియరిటికల్గా ఏ అవరోధం లేదు, ప్రాక్టికల్గా కావాలి కదా నాయన. నీ అంతా నువ్వు నీ స్వానుభవం ద్వారా తెలుసుకోవాలి కదా, నువ్వే అవరోధము. నువ్వు అవరోధం లేకుండా, ఈ నేను అనే అవరోధం లేకుండా, నీ ఆలోచనలు అవి అదెలా సాధ్యం ఇదెలా సాధ్యం అనే అవరోధం లేకుండా ఉంటే ఈ క్షణంలో సంభవిస్తుంది. ఎందుకంటే ఆ సంపద రెడీగా ఉంది, నీ లోపలే ఉంది. పద్ధతి తెలుసు కదా, సంపద నీ లోపలే ఉంది. ఆ శ్వాస వెంట వెళ్ళు, లోపలికి వెళ్ళు, అది నువ్వు డిగ్. కానీ నువ్వు తవ్వటం లేదు, నువ్వు చేయగలిగి కూడా చేయటం లేదు. ఎందుకంటే ఈ క్వశ్చన్ ఎందుకు వేస్తారంటే, నేను సాధన చేయను అని చేయడానికి అడ్డ ప్రశ్నలు వేస్తూ ఉంటారు. ఏదైనా పని చెప్పినప్పుడు చేయకుండా ప్రశ్నలు వేస్తున్నాడంటే వాడు ఆ పని చేయడానికి వాడికి ఇష్టం లేదు అన్నట్టు. మనసు చెప్తుంది, మనసు క్వశ్చన్, ఎందుకంటే ఆ మనసు టక్కరది, నువ్వు కాదు అడిగేది, నీ మనసు అడుగుతుంది. ఇంత సింపుల్ విషయమా అంటది. నువ్వు ఆడు శ్వాస గమనించేస్తే బుద్ధులైపోతాడా ఎవరైనా అని అంటే ఆ మనసు ఏం చెప్తున్నా, ఒరే మూర్ఖుడు అయిపోతావు నువ్వు, అంత చిన్న విషయానికి శ్వాస గమనింపు వలన బుద్ధుడు ఎవడన్నా అవగలడా, అంత మహానుభావుడు అని. అది జరిగే పని కాదులే అంటుంది. అంచేతప్పుడు నువ్వేం చేస్తావు, ఇంకెందుకులే అది అటకెక్కించేస్తావు. అది ఎలా సాధ్యమవుతుంది అని ప్రశ్న వేస్తావు. మనసు చాలా టక్కరిది. అదే ఇది చాలా కష్టం అంటే అవునవునండి చాలా కష్టమే, అది నీ వల్ల కాదు అని మనసు మనకు చెబుతుంది. అదే నేను చెప్పడమే చాలా కష్టం అని చెప్పాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది మనసు, చాలా కష్టం, అది నీ వల్ల కాదు అంటుంది. అదే నేను సింపుల్గా చెప్పాను అనుకోండి, మనసు మరేం చెప్తుంది, సో సింపులా, మూర్ఖులు మాత్రమే నమ్ముతారు, అదేమంత సింపుల్ ఏం కాదు అంటుంది మనసు. ఏ విధంగా చెప్పినా మనసు తప్పించుకోవడానికి మార్గం, సాధన నుంచి పని నుంచి తప్పించుకోవడానికి అది మార్గాలు ఎతుకుతూ అది అలా అడ్డదిడ్డాలుగా చెప్తుంది. మనసే అవరోధము, మనసే అవరోధము. అది సింపుల్ అన్నా సరే అవరోధం చెప్తుంది, లేదా కష్టం అన్నా చెప్పినా అవరోధం చెప్తుంది. సో నువ్వేం చేయగలవు, నువ్వు ఎక్కడికి పోతావు, అంత చిన్న సింపుల్ విషయమా అని. ఆ చిన్న విషయం నువ్వేం చేయగలుగుతావులే అంటుంది. పెద్ద విషయం నువ్వు నీ వల్ల కాదులే అంటుంది. నువ్వేం చేస్తున్నావు ఇక్కడ, అనవసరం టైం వేస్ట్ చేస్తున్నావు అంటుంది. అయితే నాకు చెప్పండి, ఆ కష్టమైన విషయం చెప్పండి అంటే అది మరింత కష్టాన్ని క్రియేట్ చేస్తుంది. సింపుల్ విషయం చెప్పిన అది నేను ఇంకా సింపుల్ చేస్తాను. ఏదైనా మనసు చెప్పే వ్యాఖ్యానం మీద ఆధారపడితే మనం ముందుకు వెళ్ళలేం. ఒక విషయం కావాలి, జస్ట్ గో ఆన్ డూ ఇట్ అంతే. లేకపోతే నువ్వు సాధన చేయకపోతే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ ఉంటావు, రీజన్స్ చెప్పుకుంటూ ఉంటావు. రీజన్స్ ఆర్ ద పేయింగ్ కాయిన్స్. దానికి మూల్యం చెల్లించుకుంటూ ఉంటావు. జీవితం ఎన్ని జన్మల మూల్యం అది. ఆ మూల్యం అంటే జన్మలు పడుతుంది. సరే థియరిటికల్గా ఇక్కడే సాధ్యం, కానీ వాస్తవానికి అవరోధం అక్కడ. థియరిటికల్గా అవరోధాలు ఏం లేవు, ఏ అవరోధాలు లేవు. అవరోధాలు ఏమైనా ఉన్నాయంటే అంత మానసికమే, అంత భ్రమలే.
కాబట్టి భయపడబాక వెళ్ళు అని అన్నా అనుకోండి, నువ్వు ఆలోచించేసరికి అక్కడ ఆలోచిస్తూ అమ్మో పాము కనపడింది అంటావు. అక్కడ ఏమి ఒక తాడును చూసి రజ్జు సర్పవత్ భ్రాంతి అన్నట్టు ఆ తాడును చూసి పామును భ్రమిస్తాం. భయం ఉంది లోపల. అది ఏమవుతుంది? ఎందుకని భయం? అక్కడ ఆ చికట్లో ఆ తాడు పడి ఉంది, కానీ అది పాము పడి ఉంది, అక్కడ పాము ఉంది, అమ్మో అని నువ్వు ఆ భయం భయం ఉంది. అంచేతాను నేను ఏం చెప్పినా నీకు ఉపయోగపడదు. నువ్వు వణికిపోతానే ఉంటావు. అరే అది పాము కాదురా తాడురా అన్నా కూడా నీకు వణికిపోతూ ఉంటావు. ఎందుకంటే నీకు అలా కనపడదు. నువ్వు పారిపోవాలి చూస్తావు, రన్నవే. మనసు చెప్తుంది ఏమని, వీడిని నమ్మడానికి వీలు లేదు రోయ్, అక్కడ పావును పట్టుకుని వాడు తాడంటున్నాడు, మనం వస్తాము వీడి మాటలు వింటే అని చెప్పి ఏదో తేడా ఉన్నట్టుంది మనిషి. నన్ను బలవంతంగా పాము కాటు గురి చేసేటట్టున్నాడు వీడు. నన్ను 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 మరణించేలాగా ప్రయత్నం చేస్తున్నాడు. సరే వాడు చెప్పింది విన్నాను అనుకోండి, అది తాడే అనుకుని. అయితే అది నేను పాము నిరూపించడానికి ప్రయత్నం చేయాలి అని చెప్పేసి ఆ మైండ్ వాడికి ప్రలోభపెడుతుంది. బాబు అది థిటికల్గా నేను చెప్పాను, థిటికల్గా చెప్పాడు, అది పాము కాదు అది తాడు అని చెప్పినా మన మనసు ఏం చేస్తుంది? అనేక సమస్యలు సృష్టించడానికి రెడీ అయిపోతుంది. ఒక సమస్య కాదు, అనేక సమస్యలు. వాస్తవానికి ఏ సమస్య ఏం లేదు. వాస్తవంలో సమస్యలు ఎలా ఉంటాయి? వాస్తవంలో సమస్యలు ఎక్కడ ఉంటాయి? వాడు రియాలిటీలో లేడు, ఇల్యూషన్లో ఉన్నాడు, భ్రమంలో ఉన్నాడు. అది ఎక్కడ పాయింట్. మనసు ఎప్పుడు కూడా సమస్యలను సృష్టిస్తుంది, అదే వాస్తవం అనుకుంటుంది మనసు. కానీ వాస్తవానికి సమస్యలే లేవు. అయితే వాస్తవానికి సమస్యలు ఎలా, మనసు సృష్టించిన సమస్యలు అది ఎలా ఉంటుందంటే, మనసు ఒక జైలు క్రియేట్ చేస్తుంది, అది డివైడ్ చేస్తుంది, సమస్యలు సృష్టిస్తుంది. ఎందుకంటే మనసు సమస్య ఎక్కువ సమస్యాత్మకమైపోతుంది. ఎంతో లోతైన సమస్యలు కూడా సమాధానాలు తీసుకురావచ్చు. కానీ డీపర్ ప్రాబ్లమ్స్ అంటాము. ఫ్యాక్ట్ ఏంటంటే అసలు ప్రాబ్లమ్సే లేవు సాల్వ్ చేయడానికి అని. అసలు ప్రాబ్లం లేని అంట్లో అక్కడ ఏంటంటే వాస్తవంలో ఏ సమస్యలు లేని స్థితి ఉంది, అసలు సమస్యలే లేవు అని. కానీ నువ్వేమో సమస్య చూడకుండా ఇది అన్ని సమస్యలే, నీకు అన్ని సమస్యలే చూస్తున్నావు. నువ్వు చూసిందంతా పెద్ద సమస్య క్రియేట్ చేసేస్తావు. సమస్యలు తప్ప ఇంకా వేరేది ఏం చూడవు. ఇక్కడ ఈ బ్రీత్ టెక్నిక్ చెప్పినప్పుడు ఆ బ్రీత్ మీద ఎన్ని వంకలనే మనసు వంకరలు చెప్తాను. ఇంత సింపుల్, ఏమి ఎంత సింపులా? ఇంత సింపుల్గా విషయాలకి అన్ని సాధ్యం అవుతాయా? ఇవన్నీ ఇలా చెప్తుంటారు. ఫస్ట్ టైం స్టీమ్ ఇంజిన్ కనిపెట్టినప్పుడు ఎవరు నమ్మల, ఇంత సింపులా అని. అంటే ఎంత సింపుల్, మన వంటింట్లో వంట చేస్తున్నా ఆ స్టీమ్తోనే. అంటే ఏంటి, ఆవిరి అంటే నీళ్లు పోసేసి దాంట్లో పొయ్యి మీద పెట్టేసి మనం చేస్తున్నాము, మూత పెడుతున్నాము. మూత పెట్టినప్పుడు ఆ నీరు ఆవిరి రూపంలో ఉండి ఆ లోపల ఉన్న పదార్థాన్ని అది ఏం చేస్తుంది? పచనం చేస్తుంది. అంటే అది అన్నం ఉడికేలా చేస్తుంది. ఓకే, బాయిల్ చేస్తుంది. అలాంటి సింపుల్ విషయమే స్టీమ్ ఇంజిన్. ఎంతో వందలాది మంది మనుషుల్ని తీసుకెళ్ళింది, వందలాది మంది ప్యాసింజర్స్ని తీసుకెళ్ళింది. సేమ్ స్టీమ్ మన ఇంట్లో వంటింట్లో చేసే దాన్ని
అది నమ్మశక్యం కాదా ఎవరికి? అదే అదే ఫార్ములా. అంటే మొట్టమొదట ఉష గారు ఉదాహరణ చెప్తున్నారు. ఇంగ్లాండ్లో మొట్టమొదట స్టీమ్ ఇంజిన్ నడిచినప్పుడు ఏం జరిగింది? దాంట్లో కూర్చోడానికి అందరూ భయపడ్డారు. ఆ మనుషులు కూర్చోబెట్టి అంటే ఆ ట్రైన్ స్టీమ్ ఇంజిన్లో కూర్చోబెట్టడానికి మనుషులకు డబ్బులు ఇచ్చి అది చేసి ఇది చేసి గిఫ్ట్లు ఇచ్చి కూర్చోబెట్టాల్సి వచ్చింది. సరే అంతా చేసి బాబు నీకు డబ్బులు ఇచ్చాము రారా నాయన అంటే లాస్ట్ పాయింట్లో పారిపోయేవాళ్ళు. ఎందుకని వాళ్ళు ఏమన్నారంటే ఆ స్టీము అదే అంత అంత గొప్ప మిరాకిల్ చేయలేదు, అలాంటివి సాధ్యం కాదు అని వాళ్ళ నమ్మకం. ఇంజిన్ స్టార్ట్ అయింది. అప్పుడు అది ఏదో దయ్యం ఉంది దాంట్లో. ఆ దయ్యమే నడిపిస్తుంది, లేకపోతే దయ్యం నడిపిస్తుంది, దయ్యం ఉంది దాంట్లో అని. సో అక్కడ ఏమో గ్యారంటీ ఏమో ఆ దయ్యం మమ్మల్ని ఏం చంపేస్తుందేమో అని ఇట్లా ఆలోచించేవాడు. ఎవరికి భయపడ్డారు ఫస్ట్ ట్రైన్ ఎక్కడానికి ఎవరు? అందుకు జరగని విషయం ఇప్పుడు ఎలా జరుగుతుంది, సాధ్యమవుతుందా అని. అది అక్కడ ఎక్స్పీరియన్స్, దెర్ ఇస్ నో ఎక్స్పీరియన్స్. సో అది స్టాప్ అవుతుందో లేదో, ఒకవేళ ఎక్కాము అది స్టాప్ అవుతుందో లేదో, దయ్యం తీసుకుపోయి మనం ఎక్కడైనా బారేస్తుందేమో అని. వారికి ఏం అక్కర్లే, థియరీతో ఏం లేదు. నిజంగా ట్రైన్ ఆగుతుందో లేదో ఎవరు తెలుసు? ఆపకపోతే మా పరిస్థితి ఏంటి? దాంట్లో కూర్చున్నాం, మా పరిస్థితి ఏమైపోవాలి మేము అని. చివరికి ఏం చేశారు? ప్యాసింజర్స్ని 12 మంది ఖైదీలను కూర్చోబెట్టారు. ఖైదీలు చాలా సులువు కదా, దొరుకుతారు వాళ్ళు. వారికి ఏంటి? మరణశిక్ష విధించిన ఖైదీలు వారిని కూర్చోబెట్టారట మొట్టమొదట ట్రైన్లో. చూడండి ఎలా ఉంది. ఇలా ఉంటాయి మరి ఓషగా చెప్పేవి. ఆ ట్రైన్లో మరణశిక్ష విధించినటువంటి ఖైదీలను కూర్చోబెట్టారు. వీళ్ళంతా చచ్చిపోతాం నో ప్రాబ్లం, చచ్చిపోరీలే, ఏం గొడవ లేదు కదా అని. అప్పుడు ఆ డ్రైవరు ఒక పిచ్చివాడు స్టాప్ చేసినా చేయకపోయినా మొత్తం పోతారులే అని మిగతావాళ్ళు అనుకున్నారు. సో సరే సింపుల్ థింగ్ స్టీము అని చెప్పి కూర్చోబెట్టారు, ప్రయాణం చేశారు, ఏం కాలే, బాగుంది. అప్పటి నుంచి ఇంకేమైంది? స్టీమ్ ఇంజన్స్ వచ్చేసినాయి. ట్రైన్ బాగా ప్రతి ఒక్కడు ఎక్కుతున్నాడు. వాస్తవానికి విషయాలు చాలా సింపులే. కాంప్లెక్స్ మన అజ్ఞానం వలన, దానికి కాంప్లికేషన్ ఎలా చేస్తామంటే మన అజ్ఞానం వలన కాంప్లికేషన్ చేస్తాం. లేకపోతే ప్రతిదీ చాలా సూక్ష్మంలోనే మోక్షము. ఒకసారి తెలిస్తే చాలు, అది సూక్ష్మరా బాబు, సూక్ష్మంలోనే అంతా మోక్షం ఉంది. మనం మొత్తం మన ప్రాణశక్తి, మొత్తం విశ్వాన్ని అంతా నడిపించే ప్రాణశక్తి మన శరీరాన్ని నడిపిస్తుందిరా. ఏ ప్రాణశక్తి అయితే విశ్వాన్ని నడిపిస్తుందో అదే ప్రాణశక్తి మన శరీరాన్ని నడిపిస్తుంది, ప్రతి ప్రాణిని ఆడిస్తుంది, ప్రతి ప్రాణిలోనూ ఉంది. సింపుల్. కానీ అది రియాలిటీ. ఈ రియాలిటీలో ఉన్నవాడికి, సత్యం తెలుసుకున్న వాడికి ఏ కష్టము లేదు. కానీ కష్టం అంతా మన మనసే. మనసు వల్లనే అంత కష్టం వచ్చేది. టెక్నిక్ సింపులే, కానీ అది నీకు సింపుల్ కాదు. టెక్నిక్ మామూలుగా అయితే సింపులే, అది నీకు మామూలు కాదు. ఎందుకంటే నీ మనసు ఆ కష్టాన్ని క్రియేట్ చేస్తుంది. కాబట్టి మనసుని పక్కన పెట్టి సాధన చేయండి. అది రేపటి ఎపిసోడ్లో మనం ఇంకో ప్రశ్న. ఓకే అండి, నేను అవేర్, మా బ్రీతింగ్ని అవేర్గా చూశాను, శ్రద్ధ పెట్టాను,
శ్వాస మీద శ్రద్ధ పెట్టాను, ధ్యాస పెట్టాను, ఇంకా ఏం చేయలేదు. మరి నా యొక్క శ్రద్ధ ఒక్కోసారి మొత్తం అటెన్షన్ అంతా దాని మీద పెట్టాను. ఇంకా నేను ఏదైనా చేస్తున్నప్పుడు నేను శ్రద్ధ శ్వాస మీద పెట్టలేకపోతున్నాను. బ్రీతింగ్ని అబ్జర్వ్ చేయలేకపోతున్నాను. ఇంకో ప్రశ్న, ఇది ఎలా ఏంటి, ఇది ఏ విధంగా సాధన చేస్తే నేను ఏ పని చేస్తున్నా కూడా శ్వాస గమనింపులో ఉండగలుగుతాను అన్న దానికి సమాధానం రేపటి ఎపిసోడ్లో, ఈ ప్రశ్నకు సమాధానం రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఎందుకంటే క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఖచ్చితంగా ఉండాలి. ఉంటేనే మనకి ఆ థియరీ వరకు చెప్పుకున్నా తెలుసులే నాకు అనే మనసు టక్కరిది ఏదో ఒక చెప్తుంటుంది. కాబట్టి దాని నుంచి మనం ఈజీగా బయటపడటానికి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనసు ఏ విధంగా మోసపుచ్చుతుంది అనే అంశాన్ని ఉషా గారు మనకి వివరిస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్. థ్యాంక్ యూ.